This conference will now be recorded. Okay, guys, let's start the session. So, ఆల్రెడీ నా దగ్గర జెన్కిన్స్ ఇన్స్టెన్స్ రెడీగా ఉంది అండ్ ఆల్సో జెన్కిన్స్ డాష్ బోర్డ్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి జెన్కిన్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ అండి. సో దీన్ని మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అని అంటారు ఆర్ మాస్టర్స్ నోడ్ ఆర్కిటెక్చర్ అని అంటారు. మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అన్న అంటారు, మాస్టర్ నోడ్ కాన్సెప్ట్ అంటారు. సో మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నంబర్ 2 వస్తుందండి ఇప్పుడు. సో ఈ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే చెప్పడానికంటే ముందు మీకు మాస్టర్ అనేది జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ ఇన్స్టాన్స్ ఏమంటారు అంటే జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ని మాస్టర్ అంటారు. సో మాస్టర్ మీకు ఒకే ఒక ఇన్స్టాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇది జెన్కిన్స్ ఇన్స్టాన్స్, ఇది మాస్టర్ ఒకే ఉంటుంది ఇన్స్టాన్స్ ఉంటుంది. మీకు ఇంకొక స్లేవ్ కానీ నోడ్ కానీ యాడ్ చేయాలి అంటే దీనికి యాడ్ చేస్తాము. సో దీనికి మాత్రమే మనం యాడ్ చేస్తాము. సో స్లేవ్స్ ఆర్ నోడ్స్ కోసం మనం అనదర్ ఇన్స్టాన్సెస్ ని క్రియేట్ చేయాలి. సో వీ నీడ్ టు క్రియేట్ స్లేవ్స్ ఆర్ నోడ్స్. ఇక్కడ స్లేవ్ అన్నా నోడ్ అన్నా ఒకటేనండి. స్లేవ్ అన్నా నోడ్ అన్నా ఒకటే. So the main purpose of master slave is to distribute the bits. The main purpose ఏంటిదంటే మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటంటే టు డిస్ట్రిబ్యూటింగ్ ద బిట్స్. సో జాబ్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. సో అసలు ఇది రావడానికి కారణం ఏంటిదంటే చూడండి, మీరు జెన్కిన్స్ లో లాట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తారండి. జెన్కిన్స్ లో మీరు లాట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే లోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టూ మెనీ జాబ్స్ మనం కనుక జెన్కిన్స్ లో క్రియేట్ చేస్తూ ఉంటే జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోడ్ ఇంక్రీజ్ అయిపోయి మోర్ సిపి యూటిలైజేషన్, మోర్ మెమరీ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఏమవుతుందంటే జెన్కిన్స్ ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్ కి వెళ్తుంది. టూ మెనీ జాబ్స్ మనం జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేయడం వలన సో సిపియు మెమరీ నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి జెన్కిన్స్ ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్ కి వెళ్తుంది. సో టు ఓవర్కమ్ ది అబౌవ్ సినారియో మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ కేమ్ ఇంటు ద పిక్చర్. మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ అనేది మీకు కేమ్ ఇంటు ద పిక్చర్. బై యూజింగ్ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ we will create the jobs in Jenkins master. జాబ్స్ క్రియేట్ చేసేదేమో మాస్టర్ లోనే, బట్ అవి రన్ అయ్యే అండ్ దట్ జాబ్స్ ఆర్ బిల్డ్స్ ఇన్ నోడ్స్. మీరు జెన్కిన్స్ లో జాబ్స్ క్రియేట్ చేసేది మాత్రం మాస్టర్ లోనే, బట్ అది బిల్డ్ అయ్యేది మాత్రం ఎక్కడ నోడ్స్ ఆర్ స్లేవ్స్. అండ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ స్లేవ్ ఇస్ SSH. ద కమ్యూనికేషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే మీకు SSH కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద మాస్టర్ స్లేవ్ ప్రోటోకాల్ ఇస్ TCP/IP ప్రోటోకాల్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. కమ్యూనికేషన్ బిట్వీన్ మాస్టర్ కి స్లేవ్ కి మధ్య ఏముంటుందంటే SSH అండ్ TCP/IP ప్రోటోకాల్స్ రెండు ఉంటాయి. అండ్ ఇక్కడ కీ పాయింట్ ఏంటిదంటే we need to install Jenkins in master only. జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సింది మీరు మాస్టర్ లో మాత్రమే, నోట్స్ లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నోట్స్ లో మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో వి నీడ్ నాట్ ఇన్స్టాల్ జెన్కిన్స్ ఆన్ స్లేవ్స్. స్లేవ్ లో కానీ నోట్స్ లో కానీ మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ మాస్టర్ కి స్లేవ్ యాడ్ అవ్వాలి అంటే బేసిక్ థంబ్ రూల్ ఏంటిదంటే జావా ఇన్స్టలేషన్ మ్యాండేటరీ. ప్రతి స్లేవ్ లో కూడా మీరు జావా మ్యాండేట్ గా ఇన్స్టాల్ చేయాలి అని. సో మీకు మాస్టర్ అనేది ఒకటే ఇన్స్టాన్స్ ఉంటుంది. స్లేవ్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ నంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉండొచ్చు. మాస్టర్ ఇన్స్టాన్స్ ఓన్లీ ఒక ఇన్స్టాన్స్ మాత్రమే ఉంటుంది. అంటే నోట్స్ విల్ బి ఎన్ నంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఉన్నాయి. అంటే ఎన్ నంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్ అంటే స్లేవ్స్ అయినా నోట్స్ అయినా మీకు ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఇది రియల్ టైమ్ లో ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఇన్ రియల్ టైమ్ ఈచ్ నోడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ వన్ ఎన్విరాన్మెంట్ గా ట్రీట్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని. డెవ్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, QA అంటే క్వాలిటీ అనాలిసిస్ ఎన్విరాన్మెంట్, UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్క స్లేవ్ తీసుకుంటారు. డెవ్ ఎన్విరాన్మెంట్ కి ఒక స్లేవ్, QA కి ఒక స్లేవ్, UAT కి ఒక స్లేవ్, ప్రొడక్షన్ కి ఒక స్లేవ్. అండ్ ఈచ్ నోడ్ కెన్ బి టామ్క్యాట్ ఇన్స్టెన్స్ అంటుంది రియల్ టైమ్ లో. ఈచ్ నోడ్ కెన్ బి టామ్క్యాట్ ఇన్స్టెన్స్ అయి ఉంటుంది మ్యాండేట్ గా. అది మ్యాండేట్ గా ఉంటుంది.
అండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ద జాబ్స్ ఆర్ రన్నింగ్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ స్లేవ్ బై యూజింగ్ లేబుల్స్. సో ఇక్కడ మల్టిపుల్ స్లేవ్స్ ఉన్నాయి ఆర్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. మరి ఏ స్లేవ్ లో కానీ ఏ నోడ్ లో రన్ అవ్వాలంటే మనం జాబ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్స్. లేబుల్స్ బట్టి మనం జాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే ప్రతి స్లేవ్ లో కూడా మీరు జావా ఇన్స్టాల్ చేయాలి, టామ్ క్యాట్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఒక జెన్కిన్స్ తప్ప మీరు అన్ని అప్లికేషన్స్ కూడా స్లేవ్స్ లో ఇన్స్టాల్ చేయాల్సిందే. జెన్కిన్స్ తప్ప స్లేవ్ లో కూడా ప్రతిదీ స్లేవ్ లో కూడా మీరు ఏం చేయాలి, అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ద జాబ్స్ ఆర్ రన్నింగ్ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్ బై యూజింగ్ లేబుల్స్ బట్టి మనం జాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అండ్ దెర్ ఈస్ నో ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్స్ ఆర్ నోడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్ ఇన్స్టెన్స్ కనుక లైనెక్స్ తీసుకున్నారనుకోండి, స్లేవ్ ఇన్స్టెన్స్ ఏదైనా తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్. సో జెన్కిన్స్ ఇన్స్టెన్స్ మీకు లైనెక్స్ తీసుకున్నారనుకోండి, స్లేవ్స్ మీరు విండోస్ అయినా తీసుకోవచ్చు, సెంటోస్ తీసుకోవచ్చు, డెబియన్ తీసుకోవచ్చు, ఉబుంటు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇదండి మీకు మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్. ఒకసారి డయాగ్రామాటిక్ వే చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ క్లారిటీగా చూడండి. థియరీ మిస్ అయింది, ఇప్పుడు మీరు డయాగ్రామ్ పరంగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇదండి మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటే. మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. సో ఈ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ రావడానికి కారణం ఏంటిదంటే మీరు ఓన్లీ ఒక జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ఉందనుకోండి, టూ మెనీ జాబ్స్ రన్ చేస్తూ ఉంటారు. రన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ కి సిపియు యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఈ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ హంగ్రీ స్టేట్ కి అయిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ వచ్చింది. సో మీకు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ఉండేది ఒక్కటే, స్లేవ్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో ఈ మాస్టర్ ఇన్స్టాన్స్ కి ఒక్కొక్క స్లేవ్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ఇస్ టు డిస్ట్రిబ్యూటింగ్ ద బిల్డ్స్. జాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మీరు జాబ్స్ క్రియేట్ చేసేది మాత్రం మాస్టర్ లోనే, బట్ ఆ జాబ్స్ రన్ అయ్యేది ఎక్కడ బిల్డ్ అవుతాయి, స్లేవ్స్ లో అవుతాయి. సో ఒకటే మాస్టర్ ఉంటుంది, మీకు ఎన్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉండొచ్చు. ఒక్కొక్క స్లేవ్ ని ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ గా తీసుకుంటారు. సో మీకు రియల్ టైమ్ లో ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ, యూఏటి, ప్రొడక్షన్ అని. సో ఒక స్లేవ్ మీరు డెవ్ ఎన్విరాన్మెంట్ కి తీసుకుంటే ఇంకొక స్లేవ్ క్యూఏకి, ఇంకొక స్లేవ్ యూఏటి, ఇంకొక స్లేవ్ ప్రొడక్షన్, ఇట్లా ఎన్ని స్లేవ్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ దెర్ ఈజ్ నో ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్. సో మీరు జెన్కిన్స్ మెయిన్ ఇన్స్టెన్స్ మాస్టర్ ఇన్స్టెన్స్ లైనెక్స్ తీసుకుంటే ఒక్కొక్క స్లేవ్ ని డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్లేవ్ 1 విండోస్ తీసుకొని, స్లేవ్ 2 సెంటోస్, స్లేవ్ 3 ఉబుంటు, ఇట్లా రకరకాల ఓఎస్ఎస్ తీసుకోవచ్చు. అండ్ మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సింది మాస్టర్ లోనే, స్లేవ్స్ లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. స్లేవ్స్ లో మీరు మ్యాండేట్ గా ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటిదంటే జావా ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఆల్సో ప్రతి స్లేవ్ కూడా రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ అయి ఉంటుంది. అంటే మీరు టామ్ క్యాట్ ఇన్స్టాన్స్ అయి ఉంటుంది, ప్రతి స్లేవ్ లో కూడా మీరు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ స్లేవ్ ఇస్ SSH కాన్ఫిగరేషన్ చేయాలి. SSH. అండ్ ఈ రెండింటికి మాస్టర్ కి స్లేవ్స్ కి మధ్య కమ్యూనికేషన్ ఏంటిదంటే TCP/IP ప్రోటోకాల్ యూస్ చేస్తుంది. అండ్ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉన్నాయి. ఏ స్లేవ్ లో జాబ్ రన్ అవ్వాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క స్లేవ్ కి ఒక్కొక్క లేబుల్ ఇస్తాం. లేబుల్ మ్యాచ్ అయితేనే జాబ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, లేబుల్ మ్యాచ్ అయితేనే జాబ్స్ బిల్డ్ అవుతాయి. అండ్ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో మీరు జెన్కిన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తారు, స్లేవ్స్ లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెర్ ఈజ్ నో వాయిస్ డిపెండెన్సీ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్స్. సో ఎంటైర్ ఇప్పుడు దాకా చెప్పిన థియరీ మొత్తం ఈ డయాగ్రామ్ లో ఉంటుంది గైస్, అర్థమైందా? సో మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ఒకటి తీసుకోవాలి, స్లేవ్స్ ని మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. స్లేవ్స్ కోసం అనదర్ ఇన్స్టాన్సెస్ మనం క్రియేట్ చేయాలి. ఈ స్లేవ్ మనకి యాడ్ అవ్వాలి అంటే మాస్టర్ కి జావా మ్యాండేట్ గా ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. సో నేను ఆల్రెడీ నాకు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ రెడీ స్టేట్ లో ఉంది అండ్ డాష్ బోర్డ్ కూడా నాకు రెడీగా ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకొక నోడ్ తీసుకుంటాను. నోడ్ కావాలి అంటే సో మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ఏదైతే అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేశారో అదే అవైలబిలిటీ జోన్ లో స్లేవ్ కూడా క్రియేట్ చేయాలి. సో ఏపీ నార్త్ ఈస్ట్ 1A అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేశాను నేను.
ఇప్పుడు స్లేవ్ కోడ్ నేను ఎక్కడ క్రియేట్ చేయాలి? ఈ 1A అవైలబిలిటీ జోన్ లోనే క్రియేట్ చేయాలి. సో లాంచ్ ఇన్స్టెన్స్ అమెజాన్ లైనెక్స్, నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో ఇన్స్టెన్స్ నేను 1A అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేస్తున్నాను. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ నా దగ్గర ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ లాంచ్ యూజర్ 10 ఆల్ ట్రాఫిక్ తీసుకుంటున్నాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్. ఇక్కడ నా దగ్గర అర్షద్ అనే పెమ్ ఫైల్ ఉంది, తీసుకుంటున్నాను. దట్స్ ఇట్. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో ఇప్పుడు దీనికి నేమ్ ఇట్ యాజ్ నేను స్లేవ్ అంటాను ఆర్ నోడ్. సో బ్రాకెట్ లో ఇది నేను డెవ్ ఎన్విరాన్మెంట్ అనుకుంటున్నాను. నోడ్ అన్నా స్లేవ్ అన్నా ఒకటే. సో ఇప్పుడు దీంట్లోకి స్లేవ్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ లాగిన్ అయి జావా మ్యాండేట్ కి ఇన్స్టాల్ చేయాలి. జావా ఇన్స్టాల్ చేస్తేనే యాడ్ అవుతుందండి. సో ఫస్ట్ నేను స్లేవ్ కి లాగిన్ అవుతున్నాను. పబ్లిక్ ఐపి, SSH, authentication, browse, Arshad, open, yes, login as EC2-user, space, SC. సో ఫస్ట్ మీరు జావా ఇన్స్టాల్ చేయాలి దీంట్లో. సో ఇప్పుడు నేను ఈ స్లేవ్ ని ఎలా యాడ్ చేస్తానో చూడండి. సో స్లేవ్ ని యాడ్ చేయాలంటే మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. సో మేనేజ్ జెన్కిన్స్, ఇక్కడ మేనేజ్ నోట్స్ అండ్ క్లౌడ్స్ అని చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మాస్టర్ ఉంది కాబట్టి మెయిన్ ఇన్స్టెన్స్ మాస్టర్ కాబట్టి మాస్టర్ అని ఉంది చూడండి ఇక్కడ. సో మీరు ఇప్పుడు క్రియేట్ నోడ్ కానీ స్లేవ్ కానీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మీకు న్యూ నోడ్ అని ఉంది. సో నోడ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నోడ్ 007 ఏదో ఒక నేమ్ ఇస్తాను. సో పర్మనెంట్ ఏజెంట్, ఓకే. ఈ పేజ్ మొత్తం ఫిల్ చేయాలండి. ఇప్పుడు మనం స్లేవ్కి యాడ్ చేయాలంటే ఈ పేజ్ మొత్తం ఫిల్ చేస్తే స్లేవ్ యాడ్ అయిపోతుంది. సో డిస్క్రిప్షన్ మన ఇష్టం వచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఒకటి ఈ పైన ఒకటి, నో ఇష్యూ. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఇది ఆప్షనల్, బట్ మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. అంటే నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అంటే ఒక జాబ్ని మనం ఎన్నిసార్లు రన్ చేయాలి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 or 4 ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ నేను ఒకటి చెప్పాను. జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ ఏంటిది గైస్? జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ వార్లిబ్. సో మనకి క్రియేట్ చేసిన జాబ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? క్రియేట్ చేసిన జాబ్స్ లిస్ట్. ఎస్, కరెక్ట్. సో జెన్కిన్స్ వార్లిబ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్ లో మనం క్రియేట్ చేసిన జాబ్స్ అన్ని ఉంటాయి. సో ఆ వర్క్ స్పేస్ లో మనం క్రియేట్ చేసింది ఏమంటే మెయిన్ ఇన్స్టెన్స్ వర్క్ స్పేస్ ఒకటి ఉంటుందా? అలాగనే ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్న స్లేవ్ కూడా వర్క్ స్పేస్ ఉండాలా? జాబ్స్ క్రియేట్ చేసేది మాత్రం మీరు మాస్టర్లోనే, బట్ ఆ జాబ్స్ బిల్డ్ అయ్యేది ఎక్కడ? స్లేవ్లో. స్లేవ్లో కూడా ఒక వర్క్ స్పేస్ ఉండాలా? ఆ వర్క్ స్పేస్ క్రియేట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఒక డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డైరెక్టరీ కింద వర్క్ స్పేస్ జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి రిమోట్ రూట్ డైరెక్టరీ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను /home EC2-user హోమ్ డైరెక్టరీలో /Jenkins అనే ఒక డైరెక్టరీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇది? స్లేవ్లో EC2-user హోమ్ డైరెక్టరీలో ఇక్కడ మీకు జెన్కిన్స్ డైరెక్టరీ క్రియేట్ అవడంతో పాటు ఆ క్రియేట్ అయిన డైరెక్టరీలో వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది. మీరు ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసినా ఆ జాబ్స్ అన్ని ఎక్కడ చూపిస్తాయి? స్లేవ్లో చూపిస్తాయి. క్లియర్? నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? మాస్టర్ కి స్లేవ్ కి మధ్య లేబుల్ కమ్యూనికేషన్ ఉంటుంది అని చెప్పాను, రైట్? ఇక్కడ మీరు లేబుల్ ఏ లేబుల్ ఇస్తే ఆ లేబుల్ మ్యాప్ ద్వారా మనం చేస్తాం.
ఇక్కడ లేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవ్ ఎన్విరాన్మెంట్ అనుకుంటున్నాను కాబట్టి డెవ్ అని ఇస్తాను. లేబుల్ మ్యాచ్ అయితేనే జాబ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి స్లేవ్ లో. సో ఇక్కడ చూడండి యూసేజ్ అని ఉంది చూడండి ఇక్కడ. సో యూసేజ్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఉంది. కాదు, నేను కావాల్సిన ఓన్లీ బిల్డ్స్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయితేనే, ఈ లేబుల్ మ్యాచ్ అయితేనే జాబ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి నాకు. మీకు అండ్ మాస్టర్ స్లేవ్ కి రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏమని చెప్పాను మీకు, ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ అని చెప్పాను. సో ఇక్కడ చూడండి లాంచ్ మెథడ్ అని ఉంది, దీని మీద ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లాంచ్ ఏజెంట్ వయా ఎస్ఎస్హెచ్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ హోస్ట్, మరి మాస్టర్ బోర్డ్ తెలియాలి కదా ఏది స్లేవ్ అనేది, స్లేవ్ ఏదని తెలియాలి. ఇంతవరకు మనం ఏమైనా ఇచ్చామా స్లేవ్ సంబంధించింది, ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు మీరు స్లేవ్ ఇన్స్టాన్స్కి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ పెడతాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీరు స్లేవ్ ప్రైవేట్ ఐపీ ఇవ్వండి, పబ్లిక్ ఐపీ కూడా ఇవ్వచ్చు. బట్ పబ్లిక్ ఐపీ ఎవరైనా ఈసీ స్టార్ట్ చేశారనుకోండి ఐపీ అడ్రస్ పోతుంది, మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ ఐపీ అయితే మనకి కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ఐపీ ఇస్తుంది. సో ప్రైవేట్ ఐపీ స్లేవ్ది ఇవ్వాలి, మళ్ళీ మాస్టర్ది ఇచ్చారు స్లేవ్దే ఇవ్వాలి. ఎండ్స్ విత్ 192 క్రాస్ చెక్ చేసుకుంటాను నేను కూడా, స్లేవ్ది ఇవ్వాలి. సో ఇప్పుడు క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. మరి ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఎస్హెచ్ అని చెప్పాను కదా, మరి ఎస్హెచ్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడ అంటే చూడండి క్రెడెన్షియల్స్ అని చూడండి ఇక్కడ యాడ్ చేయాలి జెన్కిన్స్. ఇక్కడ క్రెడెన్షియల్స్ మనం టామ్ క్యాట్ అని ఇచ్చాం కదా ఇట్లానే. బట్ ఇప్పుడు ఏంటంటే చూడండి యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ కాదండి, ఇక్కడ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ కాదు. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కి డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ ప్రైవేట్ కి. సో ఇక్కడ యూజర్ నేమ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటిది మనకి ఒక ఇన్స్టెన్స్ కి డిఫాల్ట్ యూజర్ నేమ్. ఈసీ2 ఇన్స్టెన్స్ కి లాగిన్ అవ్వాలంటే టైప్ చేస్తున్నారు మీరు లాగిన్ యాజ్ అని వచ్చినప్పుడు ఏమి ఇస్తున్నారు, మరి డిఫాల్ట్ యూజర్ అతనే కదా ఈసీ2 యూజర్. సో మన పాస్వర్డ్ మనం ఒక ఈసీ2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే పెమ్ ఫైల్ ఉంటుందా, ఆ పెమ్ ఫైల్ ఏముంటది ప్రైవేట్ కి ఉంటుంది, ఆ ప్రైవేట్ కి కాపీ పేస్ట్ చేయాలి ఇక్కడ. సో నేను క్రియేట్ చేస్తున్న ఇన్స్టాన్స్ కి అర్షద్ అనే పెమ్ ఫైల్ తీసుకున్నాను. ఈ అర్షద్ అనే పెమ్ ఫైల్ ఇక్కడ ఉంది, ఇది పెమ్ ఫైల్. దీంట్లో ఉన్న ప్రైవేట్ కీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇది ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేసే డిఫరెంట్ మెథడ్ ఇక్కడ. సో ఇక్కడ ఎంటర్ డైరెక్ట్లీ అని ఉంది చూడండి ప్రైవేట్ కి, దీన్ని క్లిక్ చేసి యాడ్ అని ఇచ్చి ఇక్కడ ఈ బాక్స్ లో పేస్ట్ చేయాలి, ఈ బాక్స్ లో మీరు పేస్ట్ చేయాలి. దాట్స్ ఇట్. ఇప్పుడు కమ్యూనికేషన్ త్రూ ఈ ప్రైవేట్ కీలో, సో పెమ్ ఫైల్ లో ఉన్న ప్రైవేట్ కీ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది, ప్రైవేట్ కీ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అండ్ దాట్స్ ఇట్, అంతే. యాడ్ ఇట్. సో ఇక్కడ ఈసీ2 యూజర్ ని సెలెక్ట్ చేయాలి అంతే. నెక్స్ట్ హోస్ట్ కి వెరిఫికేషన్. ఆల్రెడీ మనం వెరిఫికేషన్ ఇచ్చేసాం, పాస్వర్డ్ ఇచ్చేసాం, యూజర్ ఇచ్చాం కాబట్టి నాన్ వెరిఫైయింగ్ స్ట్రాటజీ అని ఇస్తాం. దాట్స్ ఇట్, అంతే గైస్. అవైలబిలిటీ కీప్ ఏజెంట్ మచ్ యాజ్ పాసిబుల్, ఆన్లైన్ లో ఎప్పుడు ఉంటే అప్పుడు అంతే అంతే. దాట్స్ ఇట్, అంతే గైస్. సో మీరు నోడ్ నేమ్ ఇచ్చారు, ఎన్ని జాబ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లేవ్ ఇదే కదా, ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే నేను ఇక్కడ ఈసీ2 హోమ్ డైరెక్టరీ ఉన్నా, ఎల్ఎస్ కొడితే ఇక్కడ జెన్కిన్స్ అనే డైరెక్టరీ ఉందా, నేను ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నా ఆటోమేటిక్ ఇక్కడ జెన్కిన్స్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోద్ది, ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు. సో లేబుల్ మ్యాచెస్ చేసాము, ఏ స్లేవ్ యాడ్ చేసామో ఆ స్లేవ్ సంబంధించిన ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇచ్చాం, ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేసాం. ఇప్పుడు సింపుల్ గా మీరు సేవ్ అని కొట్టేస్తే చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది చూడండి, అది వెళ్ళిపోవాలి. ఇక్కడ పక్కన చూడండి లాంచింగ్ అని ఉంది, నోట్ 00 ఎస్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇంటూ మార్క్ వెళ్ళిపోతుంది. మీరు కనుక జావా ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి స్లేవ్ లో, ఇంటూ మార్క్ అలానే ఉంటుంది చూడండి, రీఫ్రెష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్లేవ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్లేవ్ లోకి వచ్చి ఎల్ఎస్ కొడితే చూడండి క్రియేట్ అయిందా జెన్కిన్స్ అనే డైరెక్టరీ. ఈ జెన్కిన్స్ డైరెక్టరీలోనే సిడి స్పేస్ జెన్కిన్స్కి వెళ్తే ఎల్ఎస్ కొడితే వర్క్ స్పేస్, ఒక జాబ్ ఏదైనా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది, వర్క్ స్పేస్ మీకు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మరి జాబ్స్ ను మనం డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తాము, అసలు జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే చూడండి. సో డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నాను, సింపుల్ జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాను నేను.
సింపుల్ జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాం. న్యూ ఐటమ్ మాస్టర్ ఐఫన్ స్లేవ్ 1 జాబ్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. ఏదో ఒక నేమ్ ఇస్తాను. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి మీకు ట్రబుల్ షూటింగ్ వే ఇప్పుడు అర్థం కావాలి. నేను ఇందాక చెప్పిన థియరీ ఎవరైతే బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తారు. సో జనరల్ సెక్షన్ లో ఉంది. ఇక్కడ మనకి జాబ్స్ బిల్డ్ అవ్వాలంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ ట్రిగ్గర్స్ ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బట్ ద థింగ్ ఈస్, మీరు జాబ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే పర్టికులర్ స్లేవ్ లో రన్ అవ్వాలి అంటే లేబుల్ మ్యాచ్ అవ్వాలి అని చెప్తారు, రైట్? సో ఇక్కడ చూడండి, లాస్ట్ ఆప్షన్ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. ఈ ఆప్షన్ ఇంటర్వ్యూలో అడుగుతారండి, నోట్ ఇట్ డౌన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ ఆప్షన్ అడుగుతారు. మీరు పర్టికులర్ స్లేవ్ లో జాబ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే లేబుల్ ద్వారా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అని అడుగుతారు. జనరల్ సెక్షన్ లో రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్, రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మన లేబుల్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మీరు ఏ లేబుల్ ఇచ్చారో ఆ లేబుల్ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ ఏ లేబుల్ అయితే ఇచ్చారో ఆ లేబుల్ ఇక్కడ మ్యాప్ అవ్వాలి. ఆ లేబుల్ నేమ్ ఏమి ఇచ్చాను నేను ఇందాక? డెవ్ అని ఇచ్చాను. డెవ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ టైప్ చేస్తే చూడండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది డెవ్ అని. నేను డిఈ అనగానే డెవ్ వచ్చేసింది చూడండి. ఈ లేబుల్ మ్యాచ్ అయితేనే జాబ్ రన్ అవుతుంది. ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఇప్పుడు మనం రన్ చేయాల్సింది స్లేవ్ లో రన్ అవ్వాలంటే లేబుల్ మ్యాచ్ అయింది. మనం ఏదో ఒక జాబ్ క్రియేట్ చేయాలి కదా. సింపుల్ గా నేను ఒక ఇక్కడ నేను ఏం చేస్తాను, బిల్డ్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళి ప్రింట్ అవ్వడానికి ఒక జాబ్ రన్ చేస్తాను. ఎకో వెల్కమ్ టు మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. ఇది ప్రింట్ అవుతుంది నాకు. ఓకే, జాబ్ ఎక్కడ రన్ అవుతుంది? ఇక్కడ లేబుల్ మ్యాప్ చేసాం. లేబుల్ మ్యాప్ చేసిన దేనికి? స్లేవ్ కి. ఓకే, ఇప్పుడు అప్లై సేవ్ కొడితే చూడండి అవుట్పుట్ కూడా మీకు డిఫరెంట్ గా చూపిస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ లో బిల్డ్ నవ్ అని కొట్టగానే సో చూడండి ఇక్కడ యూజర్ అని వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది? బిల్డింగ్ రిమోట్ గా రన్ అవుతుంది. నార్మల్ గా అయితే రిమోట్ కాదు, మనం డైలీ చేస్తున్నది అయితే. బట్ ఇక్కడ చూడండి నోడ్ 007 అంటే ఏంటిది? నేను ఇచ్చిన నోడ్ నేమ్. అండ్ లేబుల్ ఏంటిది? మ్యాప్ అయింది. ఇక్కడ డెవ్ అనే లేబుల్ మ్యాప్ అయింది. ఇది వర్క్ స్పేస్ ఎక్కడ క్రియేట్ అయింది? ఇక్కడ ఈసీటీ హోమ్ డైరెక్టర్ జెన్కిన్స్ అనే డైరెక్టర్ మనకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ మీకు వర్క్ స్పేస్ క్రియేట్ అయిపోయి వర్క్ స్పేస్ లోపల మాస్టర్ ఐఫన్ స్లేవ్ అని వస్తుంది. సో ఇది ఏమైంది? ఇప్పుడు ప్రింట్ సక్సెస్ అయింది. చూడండి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఎల్ఎస్ కొడితే ఇప్పుడు చూడండి వర్క్ స్పేస్ క్రియేట్ అయింది. చూడండి సిడి స్పేస్ వర్క్ స్పేస్ లోకి వెళ్తే ఎల్ఎస్ కొడితే చూడండి మీరు క్రియేట్ చేసిన జాబ్ వచ్చిందా? సో ఇప్పుడు చెప్పండి, నేను జాబ్ ఎక్కడ క్రియేట్ చేశాను? మాస్టర్ లో క్రియేట్ చేశాను. బట్ అది డిస్ట్రిబ్యూట్ అయింది ఎక్కడికి? స్లేవ్ లో, విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్ మ్యాప్ అయింది కాబట్టి ఇక్కడ రన్ అయింది. క్లియర్? సో గైస్ మీకు ఇప్పుడు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నంబర్ 2 వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ థింగ్ నిన్న చెప్పిన కాన్సెప్టే సేమ్ మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నంబర్ 1 వచ్చినప్పుడు మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. ఆ ప్లగిన్ ఏంటిది? ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసాం. ప్లగిన్ నేమ్ డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం, రైట్? సో ఇప్పుడు ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ సెక్షన్, డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మీరు ఇన్స్టాల్ వితౌట్ రిస్టాల్. సక్సెస్ అయింది. సో ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ ట్రబుల్ షూటింగ్ వే కూడా చెప్తాను గైస్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో నేను ఇప్పుడు జాబ్ క్రియేట్ చేయాలంటే నాకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఫస్ట్ గిట్ని ఇంటిగ్రేట్ చేయాలా. సో నేను ఇక్కడ జాబ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఐటమ్. సో M&S అంటాను 1 అని, మాస్టర్ అండ్ స్లేవ్ అని షార్ట్ కట్లో ఇస్తున్నాను. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సో
మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నంబర్ 2 స్టార్ట్ అవుతుంది. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిట్ URL ఇస్తాను. నేను క్లోన్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ స్టెప్ ఒక గిట్ ని ఇంటిగ్రేషన్ ఆ క్లోన్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిట్ URL ఇస్తాను. బట్ ఇది నేను అప్లై సేవ్ చేశాను అంటే, బట్ నేను ఇక్కడ ఎక్కడ క్రియేట్ అవ్వాలని చేయలేదు కదా, స్లేవ్ లో రన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. లేబుల్ ఏంటిది? డెవ్. ఓకే, మ్యాప్ అయింది. సో ఇప్పుడు జస్ట్ URL క్లోన్ మాత్రమే అవ్వాలి నాకు. అప్లై సేవ్ చేస్తాను, బట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది చెప్పాలి. సో బిఫోర్ వెయిట్ ముందే చెప్తున్నాను, ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్? కీ పేస్ట్ చేయలేదు సార్. ఏంటిది? మనం ప్రైవేట్ కీ పేస్ట్ చేశాను. ప్రైవేట్ కి ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను. ఎర్రర్ బట్టి అయినా చెప్పండి మీకు. బిల్డ్ నవ్ చేస్తున్నాను. చూడండి, రెడ్ మార్క్ వచ్చింది ఇక్కడ, కన్సోల్ అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ చూడండి ఇక్కడ, ఎర్రర్ క్లోనింగ్ టు రిమోట్ రెపో అంటే రిపోజిటరీని క్లోన్ చేయలేకపోతుంది. ఎందుకు? ఇది ఎర్రర్, బిల్డ్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకని? క్లోన్ చేయలేకపోతుంది గైస్. ద రికమెండెడ్ ఇస్, చూడండి ఇక్కడ, దీన్ని చూసైనా స్టార్ట్, అసలు కీ ఇంకా అది దాన్ని చూడగానే చెప్పేయాలి. ఇంకా ద రికమెండెడ్ గిట్ టూల్ ఈస్ నన్ అంటే ఎనీ గెస్ గైస్? ఆల్ ఆఫ్ యూ. పుష్ చేయలేదు అనుకుంటా సార్. ఏంటిది? మళ్ళీ చెప్పండి. పుష్ చేయలేదు అనుకుంటా. లైక్ ఆరిజిన్ అవి ఇస్తాం కదా, పుష్ చేయలేదండి. అది కాదు బా ఒకటి. సో మీరు స్లేవ్ లో జావా తప్ప, సో స్లేవ్ లో జెన్కిన్స్ తప్ప అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలని చెప్పాను. అంటే మీరు స్లేవ్ లో గిట్ ఇన్స్టాల్ చేయాలా? మీరు గిట్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ క్లోన్ అయ్యేది. గాట్ ఇట్ గైస్? ఆల్ ఆఫ్ యూ. సో మీరు స్లేవ్ లో గిట్ ఇన్స్టాల్ చేయలేదు. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను చూడండి, m ఇన్స్టాల్ గిట్. సక్సెస్ అయితే చూడండి. మళ్ళీ రీరన్ చేస్తాను. m&s1 నౌ. ఇప్పుడు సక్సెస్ అయింది చూడండి. అయిందా? ఎందుకు ఫెయిల్యూర్ అయింది ఇందాక? గిట్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. గాట్ ఇట్ గైస్? సో ట్రబుల్ షూటింగ్ వే వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడికి వచ్చి చూస్తే మీకు cd స్పేస్ స్లాష్ హోమ్ లోనే ఉన్నాం కదా, cd జెన్కిన్స్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ls కొడితే m&s1 అని ఉందా చూడండి. cd స్పేస్ m&s లోకి వెళ్ళి ls కొడితే మై వెబ్ వచ్చింది చూడండి. క్లోన్ అయింది డేటా అంతా. అర్థమైందా కాన్సెప్ట్? అది. సో ఇప్పుడు నేను ఇంకొక వే అండి. సో ఫస్ట్ గిట్ ఇంటిగ్రేట్ చేస్తాను. నాకు కోడ్ ఉంది. కోడ్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? నేను బిల్డ్ చేయాలి కదా. బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఈ జాబ్లో కాన్ఫిగర్లోకి వెళ్ళి, మీరు బిల్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావ్ అండ్ టార్గెట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? గోల్స్ ఏమి ఇవ్వాలి? క్లీన్ ప్యాకేజ్. క్లీన్ ప్యాకేజ్ అనేసా. బట్ ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది చూడండి. బిల్డ్ నౌ. ఎందుకు ఎర్రర్ వస్తుంది? కన్సోల్ అవుట్పుట్ బిల్డ్ ఫెయిల్యూర్. ఎర్రర్ ఎందుకు వస్తుంది చూడండి.
ఎస్ కరెక్ట్. సో స్లేవ్ లో మీరు మ్యావెన్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి బిల్డ్ ఫెయిల్. మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తే బిల్డ్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మ్యావెన్ ఇన్స్టాల్ చేయాల్సిన 3 స్టెప్స్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఏంది గైస్ ఇక్కడ ఆఫ్లైన్ లో ఒకళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఆన్లైన్ లో ఒకళ్ళే రెస్పాండ్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లా? మీరు వీడియోల మీద పడే పాకులాట సబ్జెక్ట్ మీద పెట్టండి. ఓకే, మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అదే జాబ్ నేను రన్ చేస్తాను. మ్యావెన్ ఇన్స్టాల్ అయిన తర్వాత సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే జాబ్ నేను రీరన్ చేస్తాను. బిల్డ్ నౌ. ఇప్పుడు సక్సెస్ అయితే చూడండి, మ్యావెన్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఆ ఎర్రర్ వచ్చింది. మరి నాకు ఇప్పుడు ఈ వార్ ఫైల్ వచ్చింది. ఈ వార్ ఫైల్ ఎక్కడ కాపీ చేయాలి నేను? గట్టిగా చెప్పండి. టామ్ క్యాట్ లో చేయాలి. టామ్ క్యాట్ లో కాపీ చేయాలంటే ఏం చేయాలి నెక్స్ట్ నేను? అదే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఏం చేయాలి? నాకు ఇప్పుడు వార్ ఫైల్ వచ్చింది. వార్ ఫైల్ నా దగ్గర ఉంచుకొని నేనేం చేస్తాను? అప్లికేషన్ ఇంటికి పంపించాలా? పంపించాలంటే వార్ ఫైల్ ఎక్కడ కాపీ చేయాలి? చూడు, అర్థం కాదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. టిఫిన్ చేశారా? చెప్పండి. చూడు, డూప్లికేట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం దాన్ని? అది ఆ కమాండ్ కరెక్టే, 100% కరెక్టే. ఇప్పుడు అది ఎక్కడ చేయాలి? జెన్కిన్స్ లో చేయాలా, స్లేవ్ లో చేయాలా? స్లేవ్ లో చేయాలి సార్. ఎస్ కరెక్ట్. సో మీకు ప్రతి స్లేవ్ కూడా టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ అయి ఉంటుందని చెప్పాను ఇందాక. అంటే ఈ స్లేవ్ లో కూడా మీరు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. ఈ వార్ ఫైల్ ఎక్కడ కాపీ అవ్వాలి? టామ్ క్యాట్ అవ్వాలి. టామ్ క్యాట్ లో కాపీ అవ్వాలంటే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తేనే కదా మనకి వెబ్ యాప్స్ అనే డైరెక్ట్ వచ్చేది. గాట్ ఇట్ మై పాయింట్? సేమ్ మనం ప్రీవియస్ చేసిన ప్రాజెక్టే, బట్ ఇక్కడ డిఫరెంట్ వే వచ్చింది అంతే. మాస్టర్ స్లేవ్ యూస్ చేస్తున్నాం అంతే కాన్సెప్ట్. బట్ అక్కడేమి జెన్కిన్స్ కి ఒక ఇన్స్టెన్స్ తీసుకున్నాం, టామ్ క్యాట్ కి ఒక ఇన్స్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడ మాస్టర్ నోట్ కూడా స్లేవ్ అనుకుంటాం అంతే, తేడా సేమ్ అంతే. ఇప్పుడు చూడండి, బిల్డ్ సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు స్లేవ్ లో కూడా ఏం చేయాలి? టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన కమాండ్. సో మీరు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి టామ్ క్యాట్ అని టైప్ చేస్తే అఫీషియల్ పేజ్కి వెళ్ళి టామ్ క్యాట్ 9.gz కాపీ. ఇప్పుడు డబ్ల్యూగెట్ ఇంకా టామ్ క్యాట్ మీకు వస్తూనే ఉంటుంది. సో పేస్ట్. తర్వాత ls .gz ఫైల్ వచ్చిందా? ఆ తర్వాత ఏం చేయాలి? tar xvf అపాచీ. నెక్స్ట్ ls కొడితే అపాచీ 9.0.5 ఉంది. దీని లోపలికి వెళ్ళి cd స్పేస్ అపాచీ ls కొడితే వెబ్ యాప్స్ వచ్చిందా చెక్ చేయాలి. సో వెబ్ యాప్స్ కి ఏమి ఇవ్వాలి? మనం ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. hmod వెబ్ యాప్స్. సో తర్వాత నేను cd స్పేస్ వెబ్ యాప్స్ లోకి వెళ్ళి మేనేజర్ అని ఒక డైరెక్టరీ ఉంటుంది. దీంట్ లోపల మెటా ఇనిఫ్, ఇక్కడికి వెళ్ళి vi context.xml ఫైల్లో ఏం చేయాలి? ఇక్కడ
వాల్యూ ట్యాగ్ ని అలో ట్యాగ్ ని డిలీట్ చేయాలి. ఎస్కేప్ డిడి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎస్కేప్ shift:/WQ ఎక్స్క్లమేషన్ మార్క్. దట్స్ ఇట్. ఆ తర్వాత మీరు టామ్ క్యాట్ హోమ్ డైరెక్టరీకి వచ్చి సిడి స్పేస్ ఎక్కడికి వెళ్ళాలి, కాన్ఫ్ లోకి వెళ్ళాలి. ఇక్కడే ఫైల్లోకి వెళ్ళాలి మనం. కాన్ఫ్ లో vi టామ్ క్యాట్ users.xml ఫైల్. ఇక్కడికి వచ్చి మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఎస్కేప్ shift-G ఎస్కేప్ ఓ. ఇక్కడ మీరు టామ్ క్యాట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. సో ఆల్రెడీ మీకు టామ్ క్యాట్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ గా నేనేం చేస్తాను, టామ్ క్యాట్ ఫైల్ ఒకటి ఉందిగా మీ దగ్గర, ఈ ఫైల్లో ఉన్న దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. నాకు కొంచెం ఈరోజు ఒళ్ళు బద్ధకంగా ఉంది, అందుకని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. దట్స్ ఇట్. సో యూజర్ నేమ్ ఏంటిది ఇప్పుడు మనకి, టామ్ క్యాట్. పాస్వర్డ్ కూడా ఈక్వల్ సైజ్ లో ఉండాలి అంతే. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎస్కేప్ shift:/WQ ఎక్స్క్లమేషన్. ఆ తర్వాత ఏం చేయాలి, దీని నుంచి బయటకు వచ్చి సిడి స్పేస్ బిన్ లోపలికి వెళ్ళి టామ్ క్యాట్ సర్వీస్ ని startup.sh. ఇప్పుడు సో స్లేవ్ పబ్లిక్ ఐపీ తీసుకొని మీరు బ్రౌజర్ లో పేస్ట్ చేస్తే టామ్ క్యాట్ హోమ్ పేజ్ రావాలి. సో ఇక్కడ మేనేజర్ యాప్, యూజర్ నేమ్ ఏంటిది ఇక్కడ టామ్ క్యాట్, పాస్వర్డ్ టామ్ క్యాట్. దట్స్ ఇట్. సో మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ 90% సక్సెస్ అయిపోయింది. ఇంకా 10% ఏంటిది, ఆల్రెడీ మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేసాము, ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ చేయాలి. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి నెక్స్ట్ కాన్ఫిగర్. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటిది, లేబుల్ మ్యాచ్ అయి రన్ అవ్వాలి స్లేవ్ విత్ హెల్ప్ ఆఫ్ లేబుల్ అని చెప్పాను. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిటబ్ URL ఇచ్చాము. బిల్డ్ సెక్షన్ లో బిల్డ్ వార్ ఫైల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాము కదా, సో వార్ ఆర్ డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్, అది ఇన్స్టాల్ చేయడం బట్టి మనకు వార్ ఫైల్స్ కాపీ అవుతుంది. సో ఇప్పుడు మీరు పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లోకి వెళ్ళి స్టెప్స్ మీరే చెప్పాలి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి చెప్పండి. ఏటే కంటైనర్. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, టార్గెట్ /star.var. ఓకే, కంటెక్స్ట్ పాత్, మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది మై వెబ్. అంటే నెక్స్ట్ నెక్స్ట్ మీరు చెప్తేనే కర్సర్ కదిలింది గైస్. జెన్కిన్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, యాడ్ ఇట్. తర్వాత సేమ్ నేను మాన్యువల్ అసలు ఆటోమేషన్ ప్రాజెక్ట్ 1 అయితే సెలెక్ట్ చేసేది. ఇక్కడ ఐపీ అడ్రస్ టామ్ క్యాట్ URL ఇవ్వాలి. ఆ URL ని కాపీ చేసి ఎక్కడ దాకా ఇవ్వాలి, దట్స్ ఇట్, అంతే. అప్లై, సేవ్. సో ఇప్పుడు బిల్డ్ రన్ చేస్తే ఏమవుతుంది, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అవ్వాలి కదా, అవుతుంది అంటారా, అవుతుందా అవ్వదా, షూర్ అవుతుంది సార్. స్లేవ్ లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అవుతుందా అవదా, షూర్ అవుతుంది సార్, అవుతుంది సార్. ఫిక్స్ అయిపోను. మీరు ఎవరో ఒకళ్ళు అవుతుందండి, అవుతుంది. అంతా కరెక్ట్ చేసిన వరకు అవ్వకపోతే ఎలా ఉంటుంది అది. ఓకే, ఫైనల్ గా బిల్డ్ నా చూడండి, బిల్డ్ సక్సెస్ అయింది. ఎస్, ఫినిష్, సక్సెస్. ఇక్కడికి వచ్చి మీరు రీఫ్రెష్ చేస్తే మై వెబ్ వచ్చిందా,
క్లియర్? సో ఇక్కడ కూడా మీరు పోలీస్ సేమ్ యూస్ చేసుకోవచ్చు, వెబ్ బుక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ డూ ఇట్ పోలీస్ సేమ్. ఓకే, చెప్పండి. కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఎక్కడ ఇవ్వాలి పోలీస్ సేమ్? ఓకే, పోలీస్ సేమ్ స్పేస్ ఒక స్పేస్ ఉండాలి మ్యాండేట్గా. అప్లై, సేవ్ ఇట్. ఇప్పుడు నేను కోడ్ మార్చాలి కదా, డెవలపర్ కోడ్ మార్చాడు అనుకోండి, రావాలి కదా ఎస్ఆర్సి మెయిన్ బ్యాక్ index.jsp. ఈసారి నేను 15.9 ఇస్తాను. 1 minute లో నాకు ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అవ్వాలి. దాట్స్ ఇట్. సో చూడండి, 5th బిల్డ్ ఉంది, ఇప్పుడు 6th రావాలి 1 minute లో. అర్థమైందా గైస్ కాన్సెప్ట్? సో ఇది మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నెంబర్ 2. చూడండి, 6th బిల్డ్ స్టార్ట్ అయింది, పెండింగ్ లో ఉంది ఇప్పుడు. ఎస్, సో క్లోన్ చేసింది, బిల్డ్ చేస్తుంది అండ్ సక్సెస్ కూడా అయింది. చూడండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే వెబ్ బుక్ కూడా యూస్ చేయొచ్చు. మీరు వెబ్ బుక్ కూడా ట్రై చేయండి, సేమ్ మొన్న చేసినట్టుగానే. సో ఇది గైస్ మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నెంబర్ 2. సో ఎనీ క్వరీస్ గైస్, ఆల్ ఆఫ్ యూ? మహేష్, పరమేష్, రాజు గారు, అరుణ్, సూర్య, వినోద్, ఆల్ ఆఫ్ యూ? No, sir. క్లియర్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే, Yes, sir. ఓకే 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 గైస్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ జెన్కిన్స్? హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ జెన్కిన్స్? జెన్కిన్స్ లో యూజర్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు? జెన్కిన్స్ లో యూజర్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది చూడండి. సో మీరు డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఇలాగా, ఓకే, చూడండి, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ యూజర్ ని క్రియేట్ చేయాలంటే ప్లగిన్ ఎందుకు? Manage users. ఎస్, కరెక్ట్. మేనేజ్ యూజర్స్. ఇక్కడ డిఫాల్ట్ యూజర్ ఎవరు? రూట్ యూజర్. రియల్ టైమ్ లో మనకి ఒకటే జెన్కిన్స్ అకౌంట్ ఉంటుందండి, ఒకటే ఇన్స్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యారనుకోండి, మాలాంటి వాళ్ళు అందరూ వచ్చారనుకోండి, ప్రతి యూజర్ కి కూడా అందరికి కలిపి ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేస్తారు, జెన్కిన్స్ అకౌంట్. అది. సో మనం జాబ్స్ రన్ చేయాలంటే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు, అలాగా. సో ఇప్పుడు పక్కనే చూడండి, క్రియేట్ యూజర్ అని ఉంది. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వంశీ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను, పాస్వర్డ్ వంశీ. బట్ రియల్ టైంలో మనం ఇక్కడ టైప్ చేసినట్టు పాస్వర్డ్ ఉండదండి. సో మీకు టామ్ క్యాట్ చెప్పినప్పుడు చెప్పాను, ఎల్డాప్ కానీ యాక్టివ్ డైరెక్టరీ కానీ రియల్ టైంలో పాస్వర్డ్ జనరేటెడ్ టూల్స్ అని చెప్పాను, గుర్తుందా? ఎవ్రీ 3 months ఒకసారి మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ మనం ఓన్ పాస్వర్డ్ ఇస్తున్నాము. రియల్ టైంలో మీకు ఉండేది ఎల్డాప్ నుంచి కానీ యాక్టివ్ డైరెక్టరీ నుంచి కానీ వస్తాయి, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పాస్వర్డ్స్ ఇస్తాం, అది. సో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ వంశీ, ఏదో ఒకటి ఇస్తున్నాను, ఫుల్ నేమ్ వంశీ అని ఇస్తున్నాను, ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఇస్తున్నాను, దాట్స్ ఇట్. క్రియేట్ యూజర్. సో ఇప్పుడు వంశీ అనే యూజర్ కూడా యాక్సెస్ చేసుకుంటాడు, బట్ ఈ బ్రౌజర్ లో మనీ మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు. వంశీ యాక్సెస్ చేసుకోవాలి అంటే, సో ఈ జెన్కిన్స్ ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని అనదర్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సేమ్ బ్రౌజర్ లో అయితేనేమో ఒక యూజర్ మాత్రమే లాగిన్ అవ్వగలుగుతాడు. ఇదే జాబ్స్ ఆటోమేటిక్ గా ప్రతి యూజర్ కూడా ఇన్హెరిట్ అవుతాయి. ఏ యూజర్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసిన అంతా మనకి రికార్డ్ అవుతూనే ఉంటుంది. రూట్ అకౌంట్ ఒకటే ఉంటుంది, బట్ ప్రతి
ఆపరేషన్స్ టీమ్ మెంబర్ చేసిన ప్రతి జాబ్ అందరికీ డిస్ప్లే అవుతుంది. ఎవరు క్రియేట్ చేసింది ఎవరిలా తెలుస్తుంది అంటే యూజర్ నేమ్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ జెన్కిన్స్ పబ్లిక్ ఐపీ పోర్ట్ నెంబర్ ఎంత జెన్కిన్స్ 8080. సో ఈ పోర్ట్ నెంబర్ ఎక్కడ చేంజ్ చేస్తారు? దానికి ముందు ఏదో ఉంది, ఎంటర్ ఈటీసీ సిస్కాన్ఫిగ్ జెన్కిన్స్. అందులో జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ తీసేసి 8080 తీసేసి మనం ఇచ్చేస్తాం. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను నేను? వంశీ. పాస్వర్డ్ కూడా వంశీ అని ఇచ్చాను. చూడండి యూజర్ నేమ్ మారిందా ఇక్కడ? ఇలాగా యూజర్స్ క్రియేట్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్, ఎక్స్పీరియన్స్ పీపుల్ నోట్ ఇట్ డౌన్. హౌ టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద జెన్కిన్స్ ఇన్స్టాన్స్? How to provide security to the Jenkins instance? Jenkins instance మనం సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాము? మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్ ఇదైతే, గ్యారంటీగా అడుగుతాం. సో మనం సెక్యూరిటీ మనం 4 లేయర్స్ లో ఉంటుందండి. 4 లేయర్స్. ఫస్ట్ ది ఆథరైజేషన్, సెకండ్ ది ఆథెంటికేషన్, థర్డ్ ది సెక్యూరిటీ రీఅలారమ్స్, ఫోర్త్ ది రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్స్. ఈ 4 బేస్ లో ప్రొవైడ్ చేస్తాం. నోట్ ఇట్ డౌన్, 4 కూడా రాసుకోండి. ఆథరైజేషన్, ఆథెంటికేషన్, సెక్యూరిటీ రీఅలారమ్స్ అండ్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆథరైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శివరామ్ అనే ఆపరేషన్ టీమ్ మెంబర్ ఉన్నాడు. ఓకే, ఈజ్ న్యూ టు న్యూ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ IBM లో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఓకే, సో ఏ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినా ప్రతి ఎంప్లాయీకి కూడా ఎంప్లాయీ ఐడి ఉంటుందా? ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా. ఎంప్లాయీ ఐడి ప్రాపర్ గా ఇచ్చారు లేదా చెక్ చేస్తే ఫస్ట్ లెవెల్లో. ఆథరైజేషన్ అంటే ఇఫ్ ద యూజర్ బిలాంగ్స్ టు పర్టికులర్ ఆర్గనైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఆథరైజేషన్ అంటారు. సెకండ్ ఏమో మీకు ఆథెంటికేషన్. ఆథెంటికేషన్ అంటే ఏంది? మీరు ప్రొవైడ్ చేసిన ఇందాక మనం వంశీకి ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది కరెక్టా లేదా చెక్ చేయండి. పాస్వర్డ్ ఇవ్వలేదు అనుకోండి, లాగిన్ అవ్వగలుగుతాడా? శివరామ్ అనే ఎంప్లాయీ డాష్ బోర్డ్కి లాగిన్ అవ్వగలుగుతాడా? లేదు. అండ్ ఆల్సో థర్డ్ ది సెక్యూరిటీ రీఅలారమ్స్. దీని గురించి మీకు టామ్ క్యాట్ లో చెప్పానండి. LDAP ఆర్ యాక్టివ్ డైరెక్టరీ. సో ఎవ్రీ 3 months కు ఒకసారి మన పాస్వర్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పాం. ఆ తర్వాత ఆ పాస్వర్డ్, సో ఇప్పుడు శివరామ్ అనే ఆపరేషన్ టీమ్ మెంబర్ ఇచ్చిన పాస్వర్డ్ LDAP నుంచి కానీ యాక్టివ్ డైరెక్టరీ కానీ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాం. అక్కడ ఇచ్చిన పాస్వర్డ్ దాని నుంచి వచ్చిందా లేదా చెక్ చేసి కరెక్ట్ గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ నాట్ యాక్సెప్టెడ్. సో సెక్యూరిటీ రీఅలారమ్స్ అంటే. నెక్స్ట్ ది రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్స్. రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్. ఇప్పుడు శివరామ్ అనే అతను ఉన్నాడు. సో ఈ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తే ఇతనికి ఏ ఎన్విరాన్మెంట్ మీద యాక్సెస్ ఇవ్వాలి? మనకి రియల్ టైమ్ లో ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని చెప్పానా, డెవ్, QA, UAT, ప్రొడక్షన్. ఇట్లా ఇతనికి ఏ ఎన్విరాన్మెంట్ మీద జాబ్స్ రన్ చేసే యాక్సెస్ ఇవ్వాలి? డెవ్ ఎన్విరాన్మెంటా, QA ఎన్విరాన్మెంటా, UAT ఎన్విరాన్మెంటా, ప్రొడక్షన్? మోస్ట్లీ మనకి ఇక్కడ దాకే ఇస్తారండి, UAT దాకే ఇస్తారు. సో ప్రొడక్షన్ లో మీరు ఎప్పుడన్నా వర్క్ చేశారా అడుగుతారండి ఎక్స్పీరియన్స్ పీపుల్ని. వర్క్ చేయలేదని చెప్పండి, మాకు ఆన్ సైట్ లో సపరేట్ పీపుల్ ఉన్నారని చెప్పండి. ప్రొడక్షన్ చేశారు అంటే ఇంకా ఇంటర్వ్యూలో మేము పొయ్యి మీద కూర్చున్నట్టే. ప్రొడక్షన్ లో మేము వర్క్ చేయలేదని చెప్పండి. సో మేము అప్ టు డెవ్, QA, UAT దాకా అంటే మీకు దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఈ 3 ఎన్విరాన్మెంట్స్ కి మనకి యాక్సెస్ ఉంటుంది. డెవ్ ఉంటుంది, QA ఉంటుంది, UAT కూడా ఉంటుంది. ప్రొడక్షన్ లో మనం వర్క్ చేయలేదంటే మనకి యాక్సెస్ ఉంటుందా? అర్థమైందా?
సో విచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యూ హ్యావ్ ద యాక్సెస్. ఇది గైస్ అర్థమైన కాన్సెప్ట్. సో ఈ 4 ways లో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము జెన్కిన్స్. ఫస్ట్ వే ఆథరైజేషన్, ఆథెంటికేషన్, సెక్యూరిటీ రీఅలారమ్స్, రోల్ బేస్డ్ స్ట్రాటజీ, ప్లగిన్స్. సో నోట్ ఇట్ డౌన్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. How to take backup of the Jenkins instance? How to take backup of the Jenkins instance? Jenkins instance కి బ్యాకప్ తీసుకోవాలంటే మీరు ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలండి. ఆ ప్లగిన్ నేమ్ ఏంటిదంటే చూడండి, థిన్ బ్యాకప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. థిన్ బ్యాకప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ కూడా క్రాన్ ఎక్స్ప్రెషన్ వస్తుందండి. షెడ్యూల్డ్ వేసి బ్యాకప్ తీసుకుంటారు కాబట్టి షెడ్యూల్డ్ వేస్ బ్యాకప్ వస్తుంది, తీసుకోవచ్చు. సో దీనికోసం నేను ఇప్పుడు జెన్కిన్స్ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను. ప్లగిన్ మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ సెక్షన్, ప్లగిన్ నేమ్ థిన్ బ్యాకప్. ఇది ప్లగిన్ థిన్ బ్యాకప్ ప్లగిన్. ఇన్స్టాల్ వితౌట్ ఇన్స్టాల్. సో ఇప్పుడు మీరు బ్యాకప్ తీసుకోవాలి అంటే ఒక పాత్ ఉండాలిగా, ఎక్కడ బ్యాకప్ రావాలి అనేది. ఆ పాత్ ఎక్కడ తీసుకుంటాం? జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోనే తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఇన్స్టాన్స్ కి వెళ్ళాలి అంటే జెన్కిన్స్ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవ్వాలి. సో బుట్టింగ్, న్యూ సెషన్, సెర్చ్, ఆథెంటికేషన్, browse, Arshad, open, yes, login as EC2-, space SU అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక పాత్ ఇవ్వాలండి. ఆ పాత్ ఇస్తేనే పర్టికులర్ ప్లేస్ లో మనం బ్యాకప్ తీసుకోగలుగుతాం. ఆ పాత్ ఏంటిదంటే, సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను నేను. సో mkdir స్లాష్ అంటే ఏంటిది మీకు రూట్ లో ఉంటే సెక్యూరిటీ అడ్మిన్ దగ్గర ఉంటుంది కాబట్టి నేను యాప్స్ కింద ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. cd స్లాష్ రూట్ లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, cd స్లాష్ రూట్ లోకి వెళ్తే ls కొడితే యాప్స్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకేనా? సో ఈ యాప్స్ డైరెక్టరీలోకి వెళ్ళి ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఫర్ సెక్యూరిటీ పర్పస్ నేను తీసుకుంటున్నాను. cd స్పేస్ యాప్స్ లోకి వెళ్ళి ls, ఇక్కడ డైరెక్టరీస్ ఏం లేవు, ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. mkdir జెన్కిన్స్ _backup అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేస్తుందండి అంతా. సో ఈ జెన్కిన్స్ _backup డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే chmod 777 జెన్కిన్స్. సో cd స్లాష్ జెన్కిన్స్. ఇప్పుడు ఈ పాత్ మొత్తం ఇవ్వాలి మీరు, pwd. ఈ పాత్ తీసుకెళ్ళి మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో ఇవ్వాలి. బ్యాకప్ ఎక్కడ తీసుకోవాలి అనేది. సో ఇప్పుడు చూడండి, డాష్ బోర్డ్ లోకి వెళ్తాం. ప్లగిన్ సక్సెస్ అయిపోయింది నాకు. ఇప్పుడు మీరు బ్యాకప్ తీసుకోవాలంటే మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళాలి. ఇక్కడ కిందకి వెళ్ళి చూడండి, మీరు ఎప్పుడైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారో ఈ ఆప్షన్ వచ్చిందండి, థిన్ బ్యాకప్ అని. థిన్ బ్యాకప్ అని వచ్చింది. ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ పేజ్ ఫిల్ చేయాలి. అంతే, పేజ్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, బ్యాకప్ డైరెక్టరీ అని ఉంది చూడండి. మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేసిన బ్యాకప్ డైరెక్టరీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఇది ఇస్తేనే మీకు బ్యాకప్ అక్కడ ఆ లొకేషన్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ నేమ్ ఇస్తాను, పక్కన 1 ఇస్తాను చూడండి. ఏమంటాను? డైరెక్టరీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ చేసి ఉంటేనే క్రియేట్ అవుతుంది బ్యాకప్, లేకపోతే అవ్వదు. సో -1 అని తీసేస్తాను చూడండి. ఇప్పుడు ఏమన్నా ఎర్రర్ వచ్చిందా? షెడ్యూల్డ్ బ్యాకప్ ఇక్కడే ఉంటుంది ఎక్స్ప్రెషన్. మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే క్రాన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమంటుంది? ఎగ్జిక్యూట్స్ ఆన్ ఎవ్రీ వీక్ డే, మండే నుంచి ఫ్రైడే దాకా నైట్ 12కి నాకు ఆటోమేటిక్ గా బ్యాకప్ వస్తాయి. ఎవ్రీ డే
మండే నుంచి ఫ్రైడే దాకా ఎవ్రీ నైట్ 12కి బ్యాకప్ వస్తారు. ఇది ఆటోమేటిక్గా నేను ఇక్కడ కాపీ చేస్తాను ఇది. బట్ ఇక్కడ 0 ఫస్ట్ అవర్ వస్తుందండి ఇక్కడ, అంతే తేడా. 2 ways లో క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ. ఈ 0 తీసేసి అవర్స్ ప్లేస్ హెచ్ పెడతాను, అంతే తేడా. క్యాపిటల్ హెచ్ ఉండాలి అంతే. ఇక్కడ కూడా అంటే బ్యాకప్ షీట్ డిఫరెన్షియల్ బ్యాకప్ కూడా ఇదే ఇస్తాను ఎక్స్ప్రెషన్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెట్స్, నాకు బ్యాకప్ ఎన్ని సెట్స్ కావాలి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 or 2 కావాలనుకుంటున్నాను, మన ఇష్టం. సో ఎక్స్ప్రెషన్, మరి ఏ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు బ్యాకప్ రావాలి అంటే చూడండి ఇక్కడే ఉంటుంది ఎక్స్ప్రెషన్ కూడా. ఈ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసి లాక్స్ జనరేట్ అవుతుంది. దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, అంతే అంతే. సో ఇప్పుడు ఏమేమి బ్యాకప్ కావాలి నాకు, యూజర్ కంటెంట్ కావాలి, నెక్స్ట్ బిల్డ్ నెంబర్ కావాలి, బ్యాకప్ ప్లగిన్స్, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లీనప్, డిఫరెన్షియల్ బ్యాకప్, 3 బ్యాకప్స్, ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది కావాలంటే అది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను సేవ్ చేస్తాను. ఆటోమేటిక్గా మీకు అక్కడికి బ్యాకప్ వచ్చేస్తుంది. చూడండి ఈ రోజు డేట్తో వస్తుంది. ఇంకా నేను బ్యాకప్ తీసుకోలేదు, బ్యాకప్ నౌ. ఎస్, బ్యాకప్ వచ్చి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఈరోజు డేట్తో ఫుల్ బ్యాకప్ వచ్చింది చూడండి. సిడి స్పేస్ ఫుల్, ఎల్ఎస్ కొడితే మన డేటా మొత్తం బ్యాకప్ వచ్చింది. ఇది బ్యాకప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిడి స్పేస్ యూజర్స్ లోకి వెళ్తే మనం క్రియేట్ చేసిన యూజర్స్ కూడా బ్యాకప్ వస్తారు చూడండి. మనీ అండ్ వంశీ ఇద్దరు ఉన్నారు చూడండి. యూజర్స్ బ్యాకప్ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ డాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటే ఇద్దరు యూజర్స్ ఇక్కడ ఉంటారు చూడండి. వంశీ యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా వంశీ. మనీ రూట్ యూజర్, మనీ పాస్వర్డ్. మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ అన్ని వచ్చేస్తాయి బ్యాకప్ ఇక్కడ. చూడండి ఇక్కడ నోట్స్ ఇన్ఫర్మేషన్, నోట్స్ కూడా బ్యాకప్ వస్తుంది. మన స్లేవ్ నేమ్ ఏమి ఇచ్చాము ఇందాక మనం నోట్స్ లోకి వెళ్తే, ఎల్ఎస్ కొడితే నోట్ 007 కదా మనం ఇచ్చింది. నోట్ బ్యాకప్ కూడా వచ్చింది చూడండి. ఎస్, ఇంకా మనకి జాబ్స్, సిడి స్పేస్ జాబ్స్, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసిన మొత్తం లిస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ. M&S1 మాస్టర్స్ 11 జాబ్స్ వచ్చేసింది. మీరు ప్లగిన్స్ కూడా బ్యాకప్ వస్తాయి ఇక్కడ, సిడి స్పేస్ ప్లగిన్స్, ఎల్ఎస్ కొడితే చూడండి బ్యాకప్ వచ్చేసింది. సో ఇలా మనం బ్యాకప్ తీసుకుంటాం గైస్, ఎంటైర్ బ్యాకప్. సో మనం ఇచ్చిన షెడ్యూల్ బట్టి మనకి బ్యాకప్స్ వస్తూ ఉంటాయి. గాట్ ఇట్ మై పాయింట్? సో ఇది గైస్ మీకు జెన్కిన్స్ బ్యాకప్ అండి. సో ఎనీ క్వరీస్ ఈ రోజు క్లాస్ లో? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఆల్ ఆఫ్ యూ గైస్? Sir, clear, sir. రిమైనింగ్ గైస్ నరేష్, సూర్య, Yes, sir. సుష్మా, Yes, sir. గుడ్ గుడ్ Yes, sir. గుడ్ గుడ్.